వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. వేదశాస్త్ర పురాణాదీన్ పాంచరాత్ర విధిం విన ఐకాంతికి హరిర్భక్తిరుత్పాతాయైవ కేవలం అని పద్మపురాణంలో మనకు వచనం ఉంది. వేదశాస్త్ర పురాణములు కానీ పాంచరాత్ర విధులు కానీ, ఇక్కడ పాంచరాత్రం అంటే ఉపాసనా విధానము, ఇలాంటివేవి తెలియకుండా ఐకాంతికమైన భక్తి కుదరదు అని చెప్తున్నారు. కనుక వేదశాస్త్రాదుల యొక్క ప్రమాణముతోనూ తంత్రశాస్త్రాదులు అంటే ఉపాసనా సంబంధమైన శాస్త్రముల యొక్క ప్రమాణములతోనూ ఐకాంతిక భక్తి గురించి తెలుసుకోవాలి అంటాడు నారదుడు. నారదుడు చెప్తున్నది అసలు భక్తి. ఎప్పుడైనా శాస్త్రం అసలు చెప్తుందండి, ధర్మ ప్రోజ్జితకైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం అని భాగవతంలో మొట్టమొదటిగా వ్యాసదేవుడు చెప్పాడు. భాగవత ధర్మమే ప్రోజ్జితకైతవ అంటే కపట భావము లేనటువంటిది, వంచన లేనటువంటిది అన్నాడు. అంటే నిష్కపటమైనటువంటి ధర్మం ఇందులో చెప్పబడుతున్నది అన్నాడు. ధర్మ ప్రోజ్జితకైతవత్ర పరమ, ఇది ఎలాంటి ధర్మం అంటే పరమధర్మం అన్నాడు. పరమధర్మం అంటే ఇంతకు మించిన ధర్మం మరేం లేదు. అత్యంత శ్రేష్టమైన ధర్మం కైతవము లేనటువంటి ధర్మము, కపటము లేని ధర్మం అంట. కపటము లేని ధర్మం అంటే చెప్పబోయే ధర్మం భక్తి. భక్తే కపటము లేని ధర్మం. అది ఎలా అవుతుందంటే, నువ్వు నన్ను ఎందుకు నాయనా నా పట్ల భక్తి చేస్తున్నావు అని భగవంతుడు అడిగితే ఏదో ఉండి చేస్తున్నాం అనిపించుకోకూడదు. ఏదో ఉందంటే కపటం. భగవంతుడి ముందుకు వెళ్ళి ఇన్ని కపటాలతో ఉంటే ఆయనేం అనుకోడు, అడిగింది ఇస్తాడు. కానీ అది గొప్ప శాస్త్రంగా భాగవతం చెప్పలేదు. అందుకే ఇక్కడ అథ భక్తి వ్యాఖ్యాస్యామహన్ అంత బరువైన మాట పెట్టాడు. ఏంటంటే ఇప్పుడు చెప్పబోతున్నటువంటిది అటువంటి ప్రోజ్జితకైతవమైనటువంటి ధర్మము. ఈ మాట గుర్తుపెట్టుకోండి, భాగవతంలో ప్రోజ్జితకైతవ, కపటము లేనటువంటి ధర్మము, అది చెప్పబోతున్నాడు ఇందులో. ఇక్కడ మొదలు పెట్టేటప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే భక్తి నిర్వచనం ఇస్తున్నాడు. తర్వాత దాంట్లో భక్తి నిర్వచనము అంటే భక్తి అంటే ఏంటంటే డెఫినేషన్ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ నుంచి 2, 3 ఈ 2 సూత్రాలు కూడా భక్తి స్వరూపాన్ని చెప్తాయి. మొట్టమొదటి ఇప్పుడు చెప్పుకున్న అథాతో భక్తి వ్యాఖ్యాస్యామ అని ప్రతిజ్ఞా సూత్రము అని అంటారు. అంటే చెప్తున్నాను, చేస్తున్నాను అని గట్టిగా చాటి చెప్పడాన్ని ప్రతిజ్ఞ అంటాం కదా. ఈ 2వ సూత్రం ఉందే భక్తికి నిర్వచనం అండి. ఇదే మనల్ని ఎంతసేపైనా ఆలోచింపజేయనిచ్చేటటువంటి గొప్ప సూత్రం. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా, సా తు అస్మిన్ పరమ ప్రేమ రూప, ఇది పద విభజన. దీన్ని సంధి చేస్తే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. సా అనే పదం మొదలైంది. సా అంటే ఆమె అని అర్థం అన్నమాట. భక్తిని ఆమె అని ఇక్కడ అన్నారు. ఏమి తత్ అనొచ్చు కదా, అది అంటే బాధ లేదు. సహా అని పుంవాచకము వాడలేదు, అదేవిధంగా తత్ అని నపుంసక వాచకము వాడలేదు. సా అన్నారు. ఆమె భక్తి ఆమె. ఎందుకంటే భక్తిని మనం ఇక్కడ విద్యగా చెప్తున్నాం. విద్య అంటే శాస్త్రము అని మాత్రం ఇక్కడ అర్థం కాదు. విద్య అంటే ఉపాయము అని అర్థం. విద్య అంటే తెలియజేయునిది అని అర్థం. విద్యని స్త్రీలింగంలోనే వాడడం అనుకున్నది. కనుక సాధన, తెలివి, ఉపాయము అని 3 అర్థములు విద్యకున్నాయి. అందుకే శ్రీ విద్య అంటున్నాం. శ్రీ విద్య అంటే పుస్తకం, అదే ఎడ్యుకేషన్, ఇంజనీరింగా, మ్యాథమెటిక్సా అంటే విద్య అంటే ఉపాసన, సాధన అని అర్థం అనమాట. కనుక మంత్రశాస్త్రముల్లో విద్య శబ్దము సాధనకు వాడబడుతున్నది. కనుక ఆ భక్తి అనబడేది ఏదుందో అని ఆ భక్తిని ఇక్కడ సా అనడంలో విద్య అనే ఉద్దేశంతో వాడుతూ, 2వ అర్థం ఏంటంటే సా శబ్దం భక్తి తల్లి లాంటిది, ఆమె అని అర్థం. కనుక ఆ స్త్రీత్వ భావన, ఎందుకంటే ఒక స్త్రీ తన పతిని ఆశ్రయించినట్లుగా భక్తి భగవంతుడిని ఆశ్రయించుకుంటుంది. అందుకు సా శబ్ద ప్రయోగం అంత చక్కగా సరిపోతుంది. సా తు, తు అనేది మరియు కూడా అయితే అనే సందర్భంలో వాడతాం. అది అయితే, అది అయితే అంటే ఇప్పుడు చెప్పబోయేది అయితే, అంటే ఈ విషయమే అయితే ఇదండి అని చెప్పడం. ఈ విషయమే అయితే అంటే మిగిలినవేం కాదు ఇదే అని చెప్పడం. అందుకే సాతు ఇప్పుడు చెప్పబోయేది అది కేవలము పరమ ప్రేమ రూప. భక్తి అంటే పరమమైన ప్రేమ రూపము. రూపము అంటే ఫార్ము, షేపు అని కాదు ఇక్కడ అర్థం. రూపించినది రూపము. ఇది అని దేనితో తెలుసుకుంటున్నామో దాన్ని రూపము అని మనం అంటున్నాం. కనుక పరమ ప్రేమయే భక్తి అని దీని యొక్క అర్థం.
రూపము అనే దానికి స్వభావము అని అర్థం కూడా మనం తీసుకోవచ్చు. పరమ ప్రేమ స్వభావమే భక్తి. కనుక భక్తి అంటే ఏమిటి? పరమమైన ప్రేమయే భక్తి. కనుక ప్రేమ అంటే భక్తి. ఆ ప్రేమకు విశేషణం పరమ ప్రేమ రూప. కొన్ని గ్రంథాల్లో సాత్వస్మిన్ పరప్రేమ రూప అని కూడా ప్రింట్ అయి ఉన్నది. ఎందుకంటే మనకి అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు గ్రంథాల్లో రాయిగా మనకు లభించే తాళపత్రాల్లో వాటిలో ఆ కాపీలు చేసేవాళ్ళు ఈ అక్షరాల్లో వాళ్ళకు దొరికిన ప్రతులు ఎలాంటివో. కనుక కొన్ని చోట్ల పరప్రేమ రూప, కొన్ని చోట్ల పరమ ప్రేమ రూప ఉంది, మరికొన్ని చోట్ల సా కస్మయి ప్రేమ రూప అని ఒక నిర్వచనం కూడా ఉన్నది. అయితే మూడు కూడా ఒక్కటే చెప్తున్నాయి. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. తర్వాత సూత్రం అమృత స్వరూపాచ అని చెప్పబడుతున్నది. ఇప్పుడు మొదటి సూత్రం గురించి చూద్దాం. పరమ ప్రేమ రూప. పరమమైన ప్రేమయే భక్తి అనగానే మనకేమనిపిస్తుంది? ఏదో పెద్ద విషయం ఏం కాదనమాట. ప్రేమే భక్తి తెలిసిపోయింది. అది లేనిది ఎవడికి? ప్రేమ స్వభావం అందరికీ ఉంది లేదా? మరి ప్రేమ స్వభావం అందరికీ ఉంది కనుక ప్రేమయే భక్తి అంటే అందరం భక్తులమే. కాదని పడినాడండి. కొందరు డబ్బుకి భక్తులు, కొందరు విషయాలకు భక్తులు, కొందరు కాంతలకు భక్తులు, కొందరు కాంతులకు భక్తులు, కొందరు ప్రియులకు భక్తులు, కొందరు విషయాలకు భక్తులు. అందరం భక్తులమే. భక్తులంటే ఆశ్రయించుకున్న వాళ్ళు అని చెప్పుకున్నాం కదా. అలాగే భాగము చెప్పుకున్నా, నేను నీ వాడిని, నేను నీ దాన్ని, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి లోకంలో. అయితే ఎంతవరకు నిలకడ అనేది వేరే విషయం. ఉన్నంతసేపు ఉంది కదా ఏదో ఒకటి పాపం. అయితే అవన్నీ ప్రేమలు అనిపించుకుంటాయంటే కావు. అలా వీటితో ఎక్కడ జమ కట్టేస్తామో అనే నారదుడు పరమ ప్రేమ రూప అని మాట వేశారండి. ప్రీతి భావమే ప్రేమ ఒక అర్థంలో చెప్పుకోవాలంటే. దేని యందు మనకు ఒక ప్రీతి భావం ఏర్పడుతుందో దాన్ని ప్రేమ అని చెప్తాం. తల్లికి పిల్లల మీద ప్రేమ, తండ్రికి పిల్లల మీద, తల్లి మీద ఉన్నది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు ఒక ప్రీతి భావం ఏర్పడుతుంది. ఈ ప్రీతి ఒక ఏకదేశం ఎప్పుడూ కాదు. ఒకే చోట తన పరిపూర్ణమైనటువంటి ప్రీతిభావం అంతా ఒక చోట ఎప్పుడు ఏకాగ్రంగా ఉండదు. ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు మోహం ఎక్కువైనప్పుడు దానికి ప్రేమ అని పేరు పెట్టుకుని అది తప్ప మరో ప్రపంచం లేకుండా తిరిగేటువంటి మోహ వికారం మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. అయితే ఇది ప్రేమ, పరమ ప్రేమ అంటే అది ఏకదేశం అయ్యిందే తప్ప ఆ వస్తువు ప్రాప్తించే వరకే. అది ప్రాప్తించిన తర్వాత ఏం జరుగుతుంది? కొన్నాళ్ళకి విసుగొస్తుంది, అది కొంచెం పలచబడుతుంది, తర్వాత స్కాటర్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోతూ ఉంటుంది. ఇది జరగడం లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని చూస్తూనే మన నిత్యానుభవంలోనే మనం అనుకునే ప్రేమల యొక్క నిలకడలేని తనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానిలో జనించే విసుగుని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రీతి కలిగించే వస్తువు దొరికే వరకు ఉన్న ప్రీతి దొరికిన తర్వాత ఉండదు. ఉపయోగిస్తున్న కొద్దీ తరిగిపోతున్నది. అలాంటి ప్రేమేనా భక్తి కూడా అంటే కాదు అని చెప్పడానికి పరమ అనే పదం వస్తున్నది. మాటికి పరమ పెట్టడం వల్ల మహానుభావుడు చాలా గొప్ప పని చేశాడు. పరమమైన ప్రేమ, దీన్ని అత్యంతిక ప్రేమ అంటారు వేదాంత పరిభాషలో. అత్యంతిక అనే శబ్దం వేదాంత వాంగ్మయం నుంచి మనకు వచ్చింది. అత్యంతికము అంటే అల్టిమేట్ అని అర్థం అన్నమాట మనం తీసుకోండి. దాన్ని మించి మరొకటి లేదనమాట. అటువంటి దాన్ని ఏ ప్రేమలో విసుగనేది లేదో, ఏ ప్రేమలో స్వచ్ఛత అనేది ఉన్నదో ఆ స్వచ్ఛమైన శాశ్వతమైన ప్రీతిభావం అది పరమ అన్నంలో కేవల అనే అర్థం కూడా తీసుకోవాలి. ప్రేమ తప్ప మరొకటి లేదండి. అయితే మనం లోకంలో కూడా ప్రతి వారి మీద ప్రీతిభావం చూపించినప్పుడు అందులో ప్రేమ తప్ప మరొకటి లేదా అంటే లేదని అనడానికి మనకు ధైర్యం లేదు. అందులో మరొక భావం కూడా ఉంది. ప్రతి ప్రేమలో ఒక స్వార్థం ఉండి తీరుతుంది. ఇది అలాంటి ప్రేమ కాదు. భగవత్ ప్రేమ అలాంటిది కాదు. అయితే మరి స్వార్థంతో కూడినటువంటి భగవత్ ప్రేమలు కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. నువ్వు ఎందుకయ్యా భగవంతుడిని ఆశ్రయించావంటే 40 రోజులండి మండల దీక్ష ఫలానా కోరిక కోసం. మరి వీళ్ళు భక్తులు కారా అంటే అవచ్చు. ఎందుకంటే ఆశ్రయించిన మంచి మహాత్ముని ఆ దైవాన్ని ఆశ్రయించారు కనుక అంతవరకు వారు పుణ్యులు. కానీ వాళ్ళని నారదుడు డిఫైన్ చేసినటువంటి భక్తులకి ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఆయన ఒప్పుకోడు. వీళ్ళు నా క్లాస్ వాళ్ళు కాదు, నా స్కూల్ వాళ్ళు, పో ఇక్కడ నుంచి అంటాడు ఆయన. నువ్వు గొప్పవాడవో తక్కువవాడవో అనవసరం, కానీ నా దృష్టిలో భక్తులంటే ఎవడో వాడు నువ్వు కావు అని అంటాడు. రామకృష్ణ పరమహంస ఆ మహానుభావుడు తన జీవితం చివరి అంకల్లో ఆయన దగ్గర భక్తులందరూ చేరి ఆయన ఆశ్రయించుకున్నటువంటి భక్తుల్లో జ్ఞానులు ఉన్నారు, తంత్ర సాధకులు ఉన్నారు, భక్తి మార్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉపాసన మార్గాల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన వద్దకు చేరేట. ఆ సమయంలో ఆయన వాళ్ళందరికీ తన అంతిమ సందేశం కూడా ఇచ్చాడు. నాయనా, మీరందరూ అనుసరించవలసింది భక్తిని, నారదీయ భక్తిని. ఇదే అన్నాడండి. 2 మాటలు అన్నాడు. భక్తిని అనుసరించండి, నారదీయ భక్తిని అనుసరించండి. ఇదంతా తేలిక కాదండి. పరమ ప్రేమ రూప భగవంతుని యందు పరమమైన ప్రేమ లభించడం అనేది తేలికపాటి విషయం కాదు. అందుకే పరమ ప్రేమ అనే దాన్ని మనం ఇప్పుడు బాగా పట్టుకోవాలండి. భగవానుడు
ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళందరినీ కాపాడతాడు, ఎవరినైనా కాపాడతాడు. ఆర్తిలో ఉన్నవాడినైనా అర్థార్థినైనా ఎవరినైనా కాపాడతాడు. అంతెందుకంటే ద్వేషించిన వాళ్ళని కూడా కాపాడాడు ఆయన. ఆయన మీద ద్వేషం పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు కూడా తరించిపోయిన కథలు మనకు బోలుడున్నాయి కదా. ద్విషన్నపి గోవిందం కిముతాధోక్షజ ప్రియ అన్నారు. ద్వేషించిన వారిని కూడా అనుగ్రహించిన స్వామి తనని ప్రేమగా చూసేవాళ్ళని ఇంకెలా అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పగలరు అన్నారు. పరమ ప్రేమ రూప చిత్తవృత్తి కలిగిన వారిని భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేది బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడండి. మనం భగవంతుడి గురించి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అంటాం, కానీ ఈ పరమ ప్రేమ కలిగిన వారికి వచ్చే దివ్య స్థితి బ్రహ్మకు కూడా అందదు. అంటే బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి అన్నమాట భక్త పదవి. మరి దాని యొక్క ఉత్కృష్ట సామాన్యం అండి. అందుకు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అనే మాటలో అయితే అందరూ ఆశ్రయించారు కదా, వాళ్ళందరిని అనుగ్రహిస్తున్నప్పుడు ప్రత్యేకించి ప్రేమాత్మక చిత్తవృత్తి కలిగిన వారి గురించి ఎందుకు చెప్పారు అనంటే ఇక్కడ ఒక చక్కటి భావం ఉన్నది. భక్తి గురించి చెప్పిన వాళ్ళలో మనకి మధుసూదన సరస్వతి అనే మహాత్ముడు ఉన్నాడు. ఈ మహానుభావుడు భక్తి గురించి చాలా చక్కటి గ్రంథాలు రాశాడు. అందులో భక్తి రసామృత సింధువు మొదలైన గ్రంథాలు రచించాడు. అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి మహానుభావుడు. భక్తి రసాయనం అనే గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తాడు.